అందరూ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అఖిల్ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. మన మధ్య 32 ఇయర్స్ ఫీమేల్ పేషెంట్ ఆమ్ని గారు ఉన్నారండి. ఇంక అక్టోబర్ నుంచి బాగా ఆయాసము, గుండెలో దడదడగా అనిపించడము ఇలా ఉండేది. చాలా హాస్పిటల్స్లో చూపించారు, కొన్ని మెడిసిన్స్ కూడా వాడారు. అయినా కూడా ఎటువంటి రిజల్ట్ అనేది రాలేదు కదమ్మా. అవును. ఎటువంటి రిజల్ట్ అనేది రాలేదు. సో మన సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. మనం 18-6 స్టార్ట్ ఆఫ్ ఏజ్ డైట్ ఇచ్చి కొన్ని సప్లిమెంట్స్ ఇచ్చాము. వాడిన 10 రోజుల తర్వాతనే ఒక డిఫరెన్స్ అనేది వచ్చింది, తగ్గడం స్టార్ట్ అయింది. 1 మంత్లో పూర్తిగా తగ్గిందని చెప్పారు. ఇప్పుడు అట్లా ఎటువంటి ఆయాసం కానీ హార్ట్ పాల్పిటేషన్స్ కానీ రావట్లేదు. ఎలా తగ్గింది, ఆమె ఎలా డైట్ చేశారు, ఈమె ఇంకా 4 కేజీ వెయిట్ లాస్ కూడా అయ్యారు. సో ఎలా వెయిట్ లాస్ అయ్యారు, ఆయాసం ఎలా తగ్గింది, అలాగే ఎటువంటి డైట్ చేశారు, డైట్లో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా, సప్లిమెంట్స్ వాడాక ఎలా ఉందనేది సొంత మాటలోనే తెలుసుకుందాం. నా పేరు ఆమని. నేను 1 మంత్ బ్యాక్ ఇక్కడికి వచ్చాను. ముందు అక్టోబర్ నుంచి నాకు కొద్దిగా చాలా బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే, హెవీగా ఉండే. అవి బ్రీతింగ్ చాలా ఎక్కువ వచ్చి కాలు చేతులు లొంగర్లు పోవడం అట్లా ఉంటుండే. ఇక్కడికి ఒక డాక్టర్ సజెస్ట్ చేశారు, ఇక్కడికి వెళ్తే కొద్దిగా నీకు క్యూర్ అవుతుంది అని చెప్పేసి. లాస్ట్ మంత్ వచ్చినాను. నాకు డైట్ ప్లాన్ ఇచ్చినారు, కొన్ని సప్లిమెంట్స్ ఇచ్చినారు. అవి వాడినాక ఫస్ట్ 10 days కొద్దిగా అలాగే ఉండే. 10 days నుంచి కొద్దిగా క్యూర్ అవ్వుకుంటూ వచ్చింది. ఇప్పుడు అసలు అట్లాంటి ప్రాబ్లం కూడా లేదు. హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకోవడం కానీ, దడ అనేది, బ్రీతింగ్ ఇష్యూ కానీ ఏమీ లేదు. ఇప్పుడు అంతా నార్మల్గానే ఉందమ్మా. నార్మల్గానే ఉంది. నార్మల్గా అంటే అంతకుముందు ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వాడారు కదా. అవును. వాడినప్పుడు కూడా ఏమి ఇబ్బంది తగ్గలేదు కదా. తగ్గలేదు, అలాగే అలాగే. కానీ ఇది వాడిన 10 days తర్వాత మీకు అన్ని ప్రాబ్లమ్స్ అనేవి తగ్గినాయి, ఆయాసం కానీ హార్ట్ పాల్పిటేషన్స్ కానీ. ఓకే, ఇంకో 1 month డైట్ చేయండి. నేను అది మీ సప్లిమెంట్స్ కూడా ఇస్తాను. ఇంకో 1 month పూర్తిగా తగ్గిపోతుంది. 1 monthలో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకపోతే మనం నార్మల్ డైట్కే వచ్చేద్దాం, సరేనా. 4 kgs వెయిట్ లాస్ కూడా అయ్యారు కదా. ఓకే, చూశారు కదా ఆ మాటలోనే ఎలా తగ్గింది అనేది. ఆయాసం కానీ హార్ట్ పాల్పిటేషన్స్ కానీ ఎప్పటి నుంచి సఫర్ అవుతున్న, అక్టోబర్ నుంచి సఫర్ అవుతున్న ఆ ప్రాబ్లమ్స్ కూడా వితిన్ 10 daysలోనే తగ్గడం జరిగింది. అవి రైస్, బ్రౌన్ రైస్, బాస్మతి రైస్, మిల్లెట్స్ ఇవన్నీ తింటూనే తగ్గించుకుంది ప్రాబ్లము. మన కీటో డైట్ లాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 1 month మీరు ప్రాపర్ డైట్, ప్రాపర్ సప్లిమెంట్స్ తీసుకుంటే ఇలాంటి ఆయాస ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా తగ్గుతాయి. ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటే ఒక్కసారి మా సెంటర్ని విజిట్ చేయండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి.